దేశ స్వాతంత్ర ఉద్యమ సంగ్రామంలో తెనాలి పాత్ర ఎంతో అమోఘమైనదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వీరులకు రణరంగ్ చౌక్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ తోటాలకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు. స్థానిక రణరంగ చౌక్ వద్ద సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా రణరంగ చౌక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన 7 అమరవీరుల స్తూపాల వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తి కావాలని ఆలపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, పెండెల వెంకట్రావు, అన్నం పిన్నారావు, జొన్నాదుల మహేష్, కంచర్ల ఏడుకొండలు, నాసర్ అహ్మద్, దివి అనిత, బోయపాటి అరుణ, కుదరవల్లి శ్రీనివాసరావు, కొండా రమాదేవి కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం అంతిమంగా క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అనేది స్వాతంత్ర ఉద్యమానికి అది ఒక గొప్ప మహోద్యమంగా చరిత్ర మనకి తెలియజెప్పినటువంటి సత్యం. ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృతి చెందటం వల్ల ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952 సంవత్సరంలో ఆనాడు 2 ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలను ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీనికి ఈ రోజున మనం ఆగస్టు 15 ఏ రకంగా స్మరించుకుంటామో ఈ ప్రాంత ప్రజలు స్వాతంత్ర సముపార్జనలో మనం కూడా భాగం అనే భావనని స్ఫురించేలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉంది అని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం.